హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు స్టడీ రేస్. నేను మీ స్వాతి ప్రియ నందికట్టి. సో మనం ఆల్రెడీ కొన్ని గ్రామర్ రూల్స్ అయితే నేర్చుకున్నాము పార్ట్ 2 వీడియోస్లో కూడా. అండ్ ఇక్కడ వచ్చేసరికి ఇంకొన్ని గ్రామర్ రూల్స్ అయితే మీతో నేను షేర్ చేస్తాను. సో ఈ గ్రామర్ రూల్స్ అనేవి మీకు బ్యాంక్, ఎస్ఎస్సి, పోస్టల్, కోర్ట్ ఎగ్జామ్స్, సో అన్ని ఎగ్జామ్స్కి కూడా యూజ్ అవుతాయి. ఇంగ్లీష్ ఏ ఎగ్జామ్లో అయితే ఉందో ప్రతి ఎగ్జామ్లో కూడా మీరు ఖచ్చితంగా ఈ రూల్స్ అనేవి మీకు పర్ఫెక్ట్గా యూజ్ అవుతాయి. ఓకేనా? సో ఈ ఆలస్యం చేయకుండా మన రూల్స్లోకి అయితే ఎంటర్ అయిపోదాం. సో ఈ రోజు మన రూల్స్ ఏంటంటే, రూల్ నెంబర్ 1 చూడండి అందరూ కూడా. ఎయిదర్, నెయిదర్. ఎయిదర్ ఇప్పుడు వచ్చిన, నెయిదర్ ఇప్పుడు వచ్చిన సింగులర్ వెర్బ్ మాత్రమే యూజ్ చేయాలి. సో ఆల్రెడీ నేను పార్ట్ 1 చెప్పినప్పుడు మీకు సింగులర్ వెర్బ్స్ అంటే ఏంటి, సింగులర్ వెర్బ్స్ ఎలా ఉంటాయి అవన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేశాను. సో ఒకసారి అవి చూసిన తర్వాత మీరు ఆ వీడియోస్ అనేవి ఫాలో అవ్వండి లైన్ గా. ఓకేనా? సింగులర్ వెర్బ్స్ అంటే మనకి ఈజ్ కానీ, వజ్ కానీ, హ్యాజ్ కానీ, డస్ కానీ తీసుకోవాలి. అంతేకాని ఆర్ కానీ, వర్ కానీ, హ్యావ్, డూ అవి తీసుకోకూడదు. ఓకేనా? ఇప్పుడు ఎయిదర్ కానీ, నెయిదర్ కానీ వచ్చినప్పుడు రైట్. ఎయిదర్ అంటే అసలు మీనింగ్ ఏంటి అంటే ఏదైనా ఒకటి. నెయిదర్ అంటే ఏది కాదు. ఏదైనా ఒకటి అన్నా సింగులరే, ఏది కాదు అన్నా ఏమీ లేకపోయినా సింగులరే. కాబట్టి సింగులర్ తీసుకోవాలి ఆ రెండు వచ్చినప్పుడు. ఓకేనా? సరే చూద్దాం. ఆ రెండు వచ్చినప్పుడు ఇప్పుడు సింగులర్ మాత్రమే తీసుకోండి. రైట్. ఇక్కడ చూడండి, ఇప్పుడు నెయిదర్ అన్నాను. ఇక్కడ నేను ఎగ్జాంపుల్లో ఇక్కడ నెయిదర్ ఆఫ్ ద బాయ్స్ అన్నాను. ఇక్కడ చాలా మంది ఏం చేస్తారంటే బాయ్స్ ని బట్టి ఆర్ పెట్టేస్తారు. బాయ్స్ అంటే ప్లూరల్ కదా, సో వీ కెన్ యూస్ ఆర్ అని ఆర్ ప్లేస్ చేస్తారు ఎగ్జామ్ లో. సో కానీ ఇక్కడ బాయ్స్ కంటే ముందు ఒక ఫ్రేజ్ ఉంది. వాట్ ఈస్ నెయిదర్ ఆఫ్ ద. సో నెయిదర్ అంటే అర్థం ఏంటంటే ఎవరు లేరని అర్థం. ఇక్కడ బాయ్స్ ఉన్నారని కాదు, బాయ్స్ ఎవరు లేరు అని అర్థం. ఓకేనా? కాబట్టి ఎవరు లేకపోతే మనం సింగులర్ గా తీసుకోవాలి. కాబట్టి బాయ్స్ బట్టి ఆర్ పెట్టారంటే కనుక అది రాంగ్ అయిపోతుంది. వీ హ్యావ్ టు గో విత్ నెయిదర్ అంటే ఈస్ పెట్టాలి, సింగులర్ గా తీసుకోవాలి. అప్పుడు ఈస్ పెడితే రైట్ అవుతుంది. ఓకేనా? రైట్. సో ఆర్ అనేది ప్లూరల్ హెల్పింగ్ వెర్బ్, ఈజ్ అనేది సింగులర్ హెల్పింగ్ వెర్బ్. ఇచ్చిన సబ్జెక్ట్ సింగులర్ కాబట్టి సింగులర్ అని ఎలా తెలుస్తుంది అంటే బేస్డ్ అపాన్ ద నెయిదర్. అలాగే ఎయిదర్ ఉన్నా సరే సింగులర్ తీసుకోవాలి. ఎయిదర్ ఆఫ్ ద గర్ల్స్ ఆర్ అనకూడదు, ఎయిదర్ ఆఫ్ ద గర్ల్స్ ఈజ్ అనాలి, హ్యావ్ అనాలి, వజ్ అనాలి. ఆర్, వర్, డూ, హ్యావ్ అలాంటివి చెప్పకూడదు. ఓకేనా అండి? రైట్. ఈ రూల్ అయితే కనుక గుర్తుపెట్టుకోండి. ఖచ్చితంగా మీకు బ్యాంక్, ఎస్ఎస్సి ఎగ్జామ్స్, ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాస్తున్నా సరే ఖచ్చితంగా మీకు ఇలాంటి వాటి మీద బిట్స్ అయితే అడుగుతారు ఎగ్జామ్ లో. రైట్. నెక్స్ట్ రూల్ ఆన్ ద స్క్రీన్ నౌ. వన్ ఆఫ్ ఒక స్ట్రక్చర్ రాస్తున్నాను చూడండి ఇక్కడ అందరూ కూడా. ఎప్పుడైనా సరే వన్ ఆఫ్ అనే వర్డ్ వచ్చినప్పుడు, వన్ ఆఫ్ వచ్చినప్పుడు ప్లూరల్ నౌన్ రాయండి. ఇప్పుడు కూడా నౌన్ అనేది ప్లూరల్ లో ఉండాలి. ప్లూరల్ నౌన్ అంటే గర్ల్స్, బాయ్స్, ట్రీస్, యాపిల్స్, మ్యాంగోస్, టేబుల్స్, పిల్లోస్, చైర్స్, పెన్స్, వాచెస్, ఫోన్స్ అన్ని ప్లూరల్స్. చూసారా? అలా ప్లూరల్స్ ఉండాలి. కానీ వెర్బ్ మాత్రం సింగులర్ వెర్బే ఉండాలి. ఓకేనండి? సింగులర్ వెర్బే ఉండాలి. గుర్తుపెట్టుకోండి, ఈ ఆర్డర్ గుర్తుపెట్టుకోండి అందరూ కూడా. వన్ ఆఫ్ అంటే ఏదైనా ఒకటే అని అర్థం. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, వన్ ఆఫ్ ద స్టూడెంట్స్ అన్నాను. చాలా మంది ఏం చేస్తారంటే స్టూడెంట్స్ అంటే ప్లూరల్ కాబట్టి హ్యావ్ పెట్టేస్తారు. ఎందుకంటే హ్యావ్ అనేది ప్లూరల్ హెల్పింగ్ వెర్బ్. కానీ మనం ఇక్కడ తీసుకోవాల్సింది స్టూడెంట్స్ ని బట్టి కాదు, దాని ముందున్న ఫ్రేజ్ ని బట్టి తీసుకోవాలి. ఒకవేళ ఈ వన్ ఆఫ్ ద ఫ్రేజ్ లేదనుకోండి, దెన్ వీ కెన్ టేక్ అకార్డింగ్ టు స్టూడెంట్స్ యాజ్ ఎ ప్లూరల్. ఓకేనా? బట్ స్టూడెంట్స్ కి ముందు ఒక ఫ్రేజ్ అయితే ఉంది కదా వన్ ఆఫ్ ద అని. వన్ ఆఫ్ ద అంటే అర్థం ఏంటంటే స్టూడెంట్స్ అందరిలోనూ ఒక్కరే. అంటే ఒక్కరే అనే మీనింగ్ వచ్చిందంటే సింగులర్. చూడడానికి ప్లూరల్ గా ఉంటుంది కానీ ఇన్నర్ మీనింగ్ అది సింగులర్ గా ఉంది. కాబట్టి సింగులర్ హెల్పింగ్ వెర్బ్ మాత్రమే తీసుకోవాలి. అప్పుడు సింగులర్ హెల్పింగ్ వెర్బ్ అంటే వీ హ్యావ్ టు గో విత్ హ్యాజ్. హ్యాజ్ ఇస్ అ సింగులర్ హెల్పింగ్ వెర్బ్. హ్యావ్ పెట్టారంటే రాంగ్ అయిపోతుంది ఎగ్జామ్ లో. ఓకేనా? సో కాబట్టి మీరు ఇక్కడ నౌన్స్ చూసేవి ప్లూరల్స్ లో ఉన్నాయని ప్లూరల్స్ లో పెట్టకుండా దాని ముందున్న ఫ్రేజెస్ చూసుకోవాలి. ఎయిదర్ ఉన్నా నెయిదర్ ఉన్నా సింగులర్ హెల్పింగ్ వెర్బే పెట్టాలి. అలాగే వన్ ఆఫ్, నన్ ఆఫ్, సమ్ వన్ ఆఫ్, ఎనీ వన్ ఆఫ్, నో వన్ ఆఫ్, ఈచ్ ఆఫ్, సో ఇలాంటివి ఏ వచ్చినా సరే సింగులర్ హెల్పింగ్ వెర్బే పెట్టాలి. కానీ నౌన్ మాత్రం ప్లూరల్లో ఉండాలి. నౌన్ మాత్రం ఎలా ఉండాలంటే ప్లూరల్లో ఉండాలి. ఎగ్జామ్ లో మీరు నౌన్ ప్లూరల్లో ఉందో లేదో చూసుకోవాలి. ఒకవేళ నౌన్ సింగులర్ లో ఉంటే తప్పు. నౌన్ ప్లూరల్లోనే ఉండాలి కానీ హెల్పింగ్ వెర్బ్ మాత్రం సింగులర్ లో ఉండాలి. అది సింగులర్ లోనే ఎందుకు వచ్చింది మేడం అంటే బేస్డ్ అపాన్ ది ఫ్రేజ్. ఆ ఫ్రేజెస్ కి మీనింగ్ అనేది సింగులర్ లో వస్తుంది కాబట్టి సింగులర్ తీసుకున్నాం మనం. అందరిలోనూ ఒకరు, అందరిలోనూ ఎవరు కాదు అలా సెన్స్ వస్తుంది అనమాట అక్కడ అది. ఓకే, ఇన్నర్ మీనింగ్ బట్టి మనం హెల్పింగ్ వెర్బ్ అనేది ప్లేస్ చేయాలి, నాట్ బేస్డ్ అపాన్ ది డైరెక్ట్ వర్డ్ అనమాట. రైట్. నెక్స్ట్ రూల్ నెంబర్ 2 చూద్దామండి.
సో వర్డ్స్ లైక్ న్యూస్, మ్యాథమెటిక్స్, చూడండి ఒకసారి ఇక్కడ న్యూస్, మ్యాథమెటిక్స్, పాలిటిక్స్, చూడడానికి ఇవన్నీ కూడా మనకి ప్లూరల్ లా కనిపిస్తాయి కానీ అవన్నీ కూడా సింగులర్సేనండి. అప్పుడు సింగులర్ వెర్బ్స్ తీసుకోవాలి. చూడడానికి మాత్రం ప్లూరల్ గా కనిపిస్తాయి కానీ అవన్నీ కూడా సింగులర్సే. సబ్జెక్ట్స్ ఇప్పుడు కూడా సింగులర్సే, చూడడానికి ప్లూరల్ గా ఉంటాయి. గేమ్స్ కూడా కొన్ని చూడడానికి ప్లూరల్ గా ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ చెస్ ప్లూరల్ గా ఉంటాయి అంటే ఏంటి అర్థం? చివర ఎస్ కానీ ఈఎస్ కానీ అవన్నీ వస్తాయని అర్థం అనమాట. సో ఎస్ కానీ ఈఎస్ కానీ ఎండ్ అయింది అనుకోండి, మనం ఆటోమేటిక్ గా ఏమనుకుంటాం? ప్లూరల్ అనుకుంటాం. కానీ ఇవి చూడడానికి మాత్రమే ప్లూరల్ గా ఉంటాయి కానీ ఇప్పుడు కూడా అవి సింగులరే. న్యూస్ సింగులర్, మ్యాథమెటిక్స్ సింగులర్, పాలిటిక్స్ సింగులర్, లింగ్విస్టిక్స్, ఫోనెటిక్స్, ఎథిక్స్ ఇవన్నీ కూడా సింగులర్ లోకే వస్తాయి. ఓకేనా అండి? అప్పుడు సింగులర్ హెల్పింగ్ వెర్బ్ మాత్రమే మనం తీసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, అందరూ కూడా ఇక్కడ మ్యాథమెటిక్స్ ఈజ్ మై ఫేవరెట్ సబ్జెక్ట్ అనాలి. మ్యాథమెటిక్స్ ఆర్ అనకూడదు. ఓకేనా? ఆర్ అంటే ప్లూరల్ అయిపోతుంది. మ్యాథమెటిక్స్ ఇస్ సబ్జెక్ట్ కాబట్టి ఒక సబ్జెక్ట్ గురించి మాట్లాడుతున్నాం మనం. ఇట్ ఇస్ సింగులర్, చూడడానికి ప్లూరల్ గా ఉంటుంది కానీ సింగులర్ ఈజ్ యూజ్ చేయాలి. ఓకేనా? సో కన్ఫ్యూజ్ అవ్వకండి. సో ఇలాంటి వర్డ్స్ ని చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ఇంకా చాలా సార్లు ఎగ్జామ్ లో అడిగారు, కోర్ట్ ఎగ్జామ్స్ లో అయితే కనుక ఇన్నింగ్స్ అనే వర్డ్ అడిగారండి. క్రికెట్ లో ఎక్కువగా యూజ్ చేస్తాం కదా ఇన్నింగ్స్ అనే వర్డ్. ఇది చూడడానికి ప్లూరల్ గా ఉంటుంది, ఎస్ తో ఎండ్ అవుతుంది కానీ ఇది సింగులర్ అండి, గుర్తుపెట్టేసుకోండి. ఓకే రైట్. నెక్స్ట్ చాలా చాలా ఇంపార్టెంట్ ఇప్పుడు చెప్పబోయే రూల్ నేను. ద రూల్ ఈజ్ అబౌట్ ఏ నెంబర్ ఆఫ్ అండ్ దా నెంబర్ ఆఫ్ అండి. సెంటెన్స్ కనుక ఏ నెంబర్ ఆఫ్ తో గానీ దా నెంబర్ ఆఫ్ తో గానీ బిగిన్ అయినప్పుడు ఎలా ఫాలో అవ్వాలో మనం చూద్దాం. ఓకేనా? ఏ నెంబర్ ఆఫ్ వచ్చినా దా నెంబర్ ఆఫ్ వచ్చినా ఇప్పుడు కూడా ప్లూరల్ నౌనే ఉండాలి. నౌన్ మాత్రం ప్లూరల్ గానే ఉండాలి, గుర్తుపెట్టేసుకోండి. కానీ హెల్పింగ్ వెర్బ్ మాత్రం మారిపోతుంది. ఒకవేళ ఏ నెంబర్ ఆఫ్ అన్నప్పుడు ప్లూరల్ హెల్పింగ్ వెర్బ్ వస్తుంది, దా నెంబర్ ఆఫ్ అన్నప్పుడు సింగులర్ వెర్బ్ హెల్పింగ్ వెర్బ్ వస్తుంది. ఓకేనా? నేను ఈజీగా గుర్తుపెట్టుకోవాలి అంటే ఏ అంటే ఏదైనా, నో పర్టికులారిటీ అనమాట. ఎనీ అని అర్థం అండి. ఏ అంటే జనరల్ గా ఆర్టికల్ ఏ అంటే. సో ఏదైనా అంటే ప్లూరల్ గుర్తుపెట్టుకోండి, ఏవైనా రావచ్చు, ఎన్నైనా రావచ్చు అందులో. కానీ దా నెంబర్ ఆఫ్ అంటే పర్టికులర్ గా వాళ్ళే అని అర్థం. అంటే పర్టికులర్ గా చెప్పాం కాబట్టి సింగులర్ గా గుర్తుపెట్టుకోండి. ఓకేనా? ఏ నెంబర్ ఆఫ్ వచ్చినా దా నెంబర్ ఆఫ్ వచ్చినా రెండింటికి కూడా ప్లూరల్ నౌనే వస్తుంది. కానీ ఏ నెంబర్ ఆఫ్ వచ్చినప్పుడు మాత్రం ప్లూరల్ వెర్బ్ వస్తుంది, దా నెంబర్ ఆఫ్ వచ్చినప్పుడు మాత్రం సింగులర్ వెర్బ్ వస్తుంది. ఓకేనా? రైట్. ఇప్పుడు ఇక్కడ నేను ఏ నెంబర్ ఆఫ్ అన్నాను, ఇక్కడ కూడా దా నెంబర్ ఆఫ్ అన్నాను. ఇక్కడ స్టూడెంట్స్, ఇక్కడ కూడా స్టూడెంట్స్ అంటే ప్లూరల్. కానీ ఏ నెంబర్ ఆఫ్ వచ్చినప్పుడు మనకి ప్లూరల్ హెల్పింగ్ వెర్బ్ రావాలి కాబట్టి ఇక్కడ నేను ఆర్ అన్నాను. ఆర్ ఈజ్ ద ప్లూరల్ హెల్పింగ్ వెర్బ్ అండి. ఓకేనా? నెక్స్ట్ దా నెంబర్ ఆఫ్ వచ్చినప్పుడు సింగులర్ హెల్పింగ్ వెర్బ్ రావాలి కాబట్టి ఈజ్ అన్నాను. ఈజ్ ఇస్ ద సింగులర్ హెల్పింగ్ వెర్బ్. చూడడానికి రెండు సెంటెన్స్లు కూడా ఒకలాగే ఉంటాయి కానీ ఏ నెంబర్ ఆఫ్ దా నెంబర్ ఆఫ్ వచ్చినప్పుడు సెంటెన్స్ లో కొంచెం ఆగి రూల్ అప్లై చేసుకుని వెళ్ళండి. ఈ రూల్స్ అన్ని కూడా రాసుకొని నీట్ గా ప్రాక్టీస్ చేయడం ద్వారా మీరు ఎప్పుడు గుర్తుపెట్టుకోవచ్చు వీటిని. ఓకేనా అండి? నెక్స్ట్ రూల్ వి విల్ సీ ఆన్ ద స్క్రీన్. ఈచ్, ఎవ్రీ, ఎయిదర్, నెయిదర్. సో ఈచ్ కానీ ఎవ్రీ కానీ, ఈచ్ అన్నా ఎవ్రీ అన్నా నెయిదర్ ఇలాంటివి వచ్చినప్పుడు ఇప్పుడు కూడా వీటి తర్వాత మనం సింగులర్ వెర్బే యూజ్ చేయాలి. సో ఆల్రెడీ మీకు నేను ఎయిదర్ నెయిదర్ గురించి చెప్పాను కదా, అందులో మీరు ఈచ్ అండ్ ఎవ్రీ కూడా యాడ్ చేసుకోండి. ఈచ్ ఆఫ్ ద గర్ల్స్ అన్నప్పుడు గర్ల్స్ బట్టి వర్ కాదండి, ఈచ్ అని ఫ్రేజ్ బట్టి సింగులర్ గా రాసుకోవాలి, వర్స్ రాయాలి. అలాగే ఎయిదర్ ఆఫ్ ద టూ అంటే ఎయిదర్ అంటే ఎవరో ఒక్కరు మాత్రమే సూటబుల్ అవుతారు. ఈజ్ సూటబుల్ అంటే ఎవరో ఒక్కరే కాబట్టి సింగులర్ కాబట్టి ఈజ్ అని మనం సింగులర్ గా రాసుకోవాలి. అంతేకాని ఆర్ కానీ వర్ కానీ డూ కానీ హ్యావ్ కానీ రాయకూడదు, ప్లూరల్స్ తీసుకోకూడదు. ఆ మీనింగ్ అనేది సింగులర్ గా ఇస్తుంది. నౌన్స్ మాత్రం ప్లూరల్ లోనే రాస్తాం, ఎందుకంటే అందరిలో ఒకరు అన్నిట్లో ఒకటి అని చెప్పడానికి. ఓకేనా? రైట్. నెక్స్ట్ జరండ్ అండి. మీ అందరికీ కూడా జరండ్ అంటే తెలిసే ఉంటుంది. ఇంకా తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక జాగ్రత్తగా వినండి. ఈ జరండ్ చూడడానికి ఎలా ఉంటుందంటే V1 ప్లస్ ఇంగ్ ఫామ్ లాగా ఉంటుంది. V1 ప్లస్ ఇంగ్ ఫామ్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ స్మోక్ ప్లస్ ఐఎన్జి అన్నాను. స్మోక్ ప్లస్ ఐఎన్జి అంటే అర్థం ఏంటంటే స్మోకింగ్ అని అర్థం. ఓకేనా? మనకి V1 ప్లస్ ఇంగ్ ఫామ్ అంటే ఇమీడియట్ గా మనకు గుర్తొచ్చేది వెర్బ్ ఫామ్ అండి, కంటిన్యూస్ యాక్షన్. హీఈస్ స్మోకింగ్ అన్నాను అంటే అక్కడ అర్థం ఏంటి? అతను పొగ త్రాగుతున్నాడు అంటే అతను పని చేస్తున్నాడు. స్మోక్ చేయడం అనేది ఒక వర్క్ అండి. అలా వర్క్ జరిగితే అది వెర్బ్ గా తీసుకుంటాము. కానీ ఇక్కడ V1 ప్లస్ ఇంగ్ ఫామ్ వస్తే అది వెర్బ్ కాదు, అది నౌన్. ఎలా నౌన్ అవుతుంది అంటే ఇక్కడ మనం వర్క్ జరుగుతుంది అని చెప్పము, వర్క్ గురించి మాట్లాడతాము. ఫర్ ఎగ్జాంపుల్ స్మోకింగ్ ఈజ్ ఇంజూరియస్ టు హెల్త్ అన్నాను. సో ఇక్కడ నేను
స్మోకింగ్ చేస్తున్నారని చెప్పట్లేదు. తాగకరా, తాగితే పోతావు అని చెప్తున్నాను. అంటే స్మోకింగ్ గురించి మాట్లాడుతున్నాను. ఎవరు స్మోక్ చేయట్లేదు. స్మోకింగ్ ఈజ్ ఇంజూరియస్ టు హెల్త్ అంటే యు ఆర్ టాకింగ్ అబౌట్ స్మోకింగ్. అంటే అది వెర్బ్ కాదు, దట్స్ ఎ నౌన్. కానీ చూడడానికి మాత్రం V1 ప్లస్ ఇంగ్ ఫామ్ వెర్బ్ లాగే కనిపిస్తుంది, కానీ నౌన్ అయిపోతుంది అది. ఈ జెరండ్ గురించి నేను ఆల్రెడీ లాస్ట్ వీడియోస్ లో కూడా చెప్పాను, ఒకసారి చూసుకోండి. ఓకేనా, రైట్. సో జెరండ్ అంటే చూడడానికి వెర్బ్ లా ఉంటుంది కానీ అది నౌన్ లాగా పనిచేస్తుంది. ఈ నౌన్ ఇప్పుడు వచ్చినా సరే, ఈ జెరండ్ ఇప్పుడు వచ్చినా సరే హెల్పింగ్ వెర్బ్ సింగులర్ లోనే ఉండాలి. స్మోకింగ్ ఈజ్ ఇంజూరియస్ టు హెల్త్, వాకింగ్ ఈజ్ గుడ్ ఫర్ హెల్త్, స్విమ్మింగ్ ఈజ్ గుడ్ ఫర్ బాడీ. సో అలా అన్నమాట. అంటే ఈజ్ కానీ, వర్స్ కానీ, హ్యాస్ కానీ, డస్ కానీ యూజ్ చేయాలి. అంటే సింగులర్ హెల్పింగ్ వెర్బ్స్ రావాలి జెరండ్ తర్వాత. ఓకేనా, రైట్. సో ఇక్కడ చూడండి, డాన్సింగ్, స్మోకింగ్ ఈజ్ ఇంజూరియస్ టు హెల్త్, డాన్సింగ్ మేక్స్ మీ హ్యాపీ. డాన్సింగ్ అంటే డాన్స్ చేయడం గురించి మాట్లాడుతున్నా, అక్కడ నేను డాన్స్ చేయడం లేదు. ఓకేనా, ఇట్స్ నౌన్, ఇట్స్ జెరండ్. మేక్స్, ఒకవేళ సింగులర్ వెర్బ్ అంటే V1 కి ఎస్ కానీ, ఈఎస్ కానీ, ఐఎస్ కానీ యాడ్ చేయాలి, అప్పటిది సింగులర్ వెర్బ్ అవుతుంది. ఓకేనండి. సో ఈ విధంగా మన ఈ రూల్స్ అయితే కనుక మీరు గుర్తుపెట్టుకోండి. ఒకసారి రికాప్ చేస్తున్నాను, చూడండి అందరూ కూడా. ఫస్ట్ రూల్ వచ్చేసరికి ఎయిదర్ వచ్చినా నెయిదర్ వచ్చినా వీ హ్యావ్ టు గో విత్ ఓన్లీ సింగులర్ హెల్పింగ్ వెర్బ్. నౌన్ ప్లూరల్ లో ఉన్నప్పటికీ కూడా సింగులర్ హెల్పింగ్ వెర్బ్ తీసుకోవాలి. అండ్ వన్ ఆఫ్ ఇప్పుడు వచ్చినా సరే నౌన్ ప్లూరల్ లో ఉన్న హెల్పింగ్ వెర్బ్ మాత్రం సింగులర్ లోనే తీసుకోవాలి. ఓకేనా, వన్ ఆఫ్ ద టీచర్స్ ఈజ్ అటెండింగ్ ఫర్ ద మీటింగ్. ఓకేనా, వన్ ఆఫ్ ద అంటే టీచర్స్ అందరిలోనూ ఎవరో ఒక్కరే మీటింగ్ అటెండ్ అవుతున్నారు అంటే ఈజ్. చాలా మంది వన్ ఆఫ్ ద టీచర్స్ బట్టి ఆర్ అంటారు, ఎందుకంటే టీచర్స్ ప్లూరల్ కాబట్టి ఆర్ అనేస్తారు, బట్ ఇట్ ఈస్ నాట్ ఆర్. ఓకేనా, నెక్స్ట్ న్యూస్, మ్యాథమెటిక్స్, పాలిటిక్స్. సో ఇన్నింగ్స్ అని చెప్పాను కదా మీ అందరికీ కూడా, చూడడానికి ప్లూరల్ లో ఉంటాయి కానీ ఇవన్నీ కూడా సింగులర్సే. నెక్స్ట్ ఏ నెంబర్ ఆఫ్ వచ్చినా దా నెంబర్ ఆఫ్ వచ్చినా ప్లూరల్ నౌనే వాడాలి. ఏ నెంబర్ ఆఫ్ వస్తే ప్లూరల్ వెర్బ్, దా నెంబర్ ఆఫ్ వస్తే సింగులర్ వెర్బ్. ఈజీగా గుర్తుపెట్టుకోండి. ఈచ్, ఎవ్రీ, ఎయిదర్, నెయిదర్ వచ్చినప్పుడు సింగులర్ హెల్పింగ్ వెర్బ్స్ మాత్రమే యూస్ చేయాలి, నౌన్ ప్లూరల్ లో ఉన్నప్పటికీ కూడా. సో ఇంకా జెరండ్ వచ్చినప్పుడు వీ హ్యావ్ టు గో విత్ ఓన్లీ సింగులర్ హెల్పింగ్ వెర్బ్. జెరండ్ అంటే తెలుసు కదా, చూడడానికి వెర్బ్ లా ఉంటుంది కానీ నౌన్ లాగా పనిచేస్తుంది. నౌన్ అంటే అక్కడ వర్క్ జరగదు, వర్క్ గురించి మాట్లాడతాం. ఓకేనా, ఫర్ ఎగ్జాంపుల్ షీ ఈజ్ స్విమ్మింగ్ అన్నాను. షీ ఈజ్ స్విమ్మింగ్ అంటే అర్థం ఏంటి, ఆమె స్విమ్మింగ్ చేస్తుంది. అక్కడ స్విమ్మింగ్ వెర్బ్, ఎందుకంటే పని జరుగుతుంది. ఇక్కడ ఇలా అన్నాను, స్విమ్మింగ్ ఈజ్ గుడ్ ఫర్ హెల్త్ అన్నాను. సో ఇక్కడ స్విమ్మింగ్ ఎవరు చేయట్లేదు, స్విమ్మింగ్ గురించి చెప్తున్నాను, అది జెరండ్ అంటే అది నౌన్ అవుతుంది. అక్కడ స్విమ్మింగ్, ఇక్కడ కూడా స్విమ్మింగ్, కానీ ఆ సెంటెన్స్ లో స్విమ్మింగ్ అనేది వెర్బ్ అవుతుంది. నేను స్విమ్మింగ్ ఈజ్ గుడ్ ఫర్ హెల్త్ అన్న సెంటెన్స్ లో జెరండ్ నౌన్ అయిపోతుందండి. ఓకేనా, మీనింగ్ బట్టి చేంజ్ అయిపోతుంది. సో ఈ రూల్స్ గుర్తుపెట్టుకోండి, చాలా చాలా ఇంపార్టెంట్ రూల్స్ అండి ఇవన్నీ కూడా. నెక్స్ట్ వీడియో ఇంకొన్ని రూల్స్ తో మీ ముందుకు వచ్చేస్తాను. దిస్ రూల్స్ ఎస్పెషల్లీ ఫర్ ద SSC అండి అండ్ బ్యాంకింగ్ కూడా. అండ్ అదే విధంగా వన్ మోర్ థింగ్ ఐఎమ్ గోయింగ్ టు అనౌన్స్ యూ దట్ ఏపీ హైకోర్ట్ సంబంధించిన ఇంగ్లీష్ క్లాసెస్ కూడా మేము స్టార్ట్ చేసాము ఆన్లైన్ లో. జస్ట్ 499 రూపీస్ కి మాత్రమే. ఆల్రెడీ నిన్నే బ్యాచ్ స్టార్ట్ అయింది. సో ఈరోజు సెకండ్ క్లాస్ ఉంటుంది. ఎవరైనా అటెండ్ అవ్వాలి అనుకుంటే కనుక ఇమీడియట్ గా మీరు 8074160231 ఆ నెంబర్ కి అయితే కాంటాక్ట్ చేయొచ్చు. కాంటాక్ట్ అయ్యి మీరు ఏపీ హైకోర్ట్ సంబంధించిన ఇంగ్లీష్ కోర్స్ అయితే జాయిన్ అవ్వచ్చు. ఇంగ్లీష్ కి అందులో మీకు 40 నుంచి 50 మార్క్స్ వరకు ఉందండి. మాక్సిమం కూడా మనకి ఆగస్ట్ లో ఎగ్జామ్ ఉండొచ్చు. సో ఈ లోపల సిలబస్ కంప్లీట్ చేయడంతో పాటుగా మీకు మోడల్ పేపర్ ప్రాక్టీస్ అనేది ఉంటుంది, వొకాబులరీ ప్రాక్టీస్ అనేది ఉంటుంది, గ్రామర్ ప్రాక్టీస్ ఉంటుంది, కంటెంట్ అంతా కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. అండ్ అదే విధంగా ఎవరైతే SSC మీద బాగా ఫోకస్ చేస్తున్నారో SSC, CGL అండ్ CHSL నోటిఫికేషన్స్ కూడా పడ్డాయి కదా. సో CGL అండ్ CHSL కి కలిపి ఇంగ్లీష్ 499 రూపీస్ కి అందిస్తున్నాము. అందులో కూడా మీకు గ్రామర్, వొకాబులరీ, CGL ప్రీవియస్ పేపర్స్ ఉన్న ప్రతి బిట్ కవర్ చేయడం జరుగుతుంది, CHSL లో ప్రతి బిట్ కవర్ చేయడం జరుగుతుంది, కంటెంట్ అందిస్తాము. కంటెంట్ బేస్ చేసుకొని మీకు ఎగ్జామ్ పేపర్స్ కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. సో మీకు ఇది ఒక గోల్డెన్ ఆపర్చునిటీ అండి. ఖచ్చితంగా ఇంగ్లీష్ లో మంచి మార్క్స్ స్కోర్ చేయడానికి మీకు ఆ క్లాస్ అయితే చాలా హెల్ప్ అవుతాయి. ఓకేనండి. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే కనుక తప్పకుండా మన ఛానల్ని రిఫర్ చేయండి, అలాగే మన క్లాసెస్ కూడా రిఫర్ చేయండి. అండ్ లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు వీడియోని. అండ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఇప్పటిదాకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే. ఓకే మై డియర్ ఫ్రెండ్స్, ఉంటాను. బాయ్.